అలా మనం దమ్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. కేజీన్నర జాయింట్లు ఇలాగా కలుపుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని జాయింట్లే. దీంట్లో కావాల్సింది కప్పు పెరుగు, జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాయి, ఇది అనాసకాయి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, మరాఠీ మొగ్గ, గరం మసాలా పొడి, సాల్ట్, ఇవి బ్లాక్ యాలకులు, వైట్వి యాలకులు, చిటికెడు పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాగ బారుగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై ఆనియన్స్. మెయిన్ ఇవే. ఇలాగా ఆనియన్స్ బారుగా కోసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆనియన్స్ వచ్చి ఒక 1/2 కిలో వేగితే ఇలా ఇన్ని అవుతాయి. ఒక 1/2 కేజీ ఆనియన్స్. చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, లవంగాయలు. మేము 3 కేజీలు చికెన్ చేస్తున్నాము బిర్యానీ. దానికి కావాల్సినవి వేస్తాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి, ఇది జాజి పువ్వు, జాపత్రి, ఒక 6-7 యాలకులు, లవంగాలు, మిరియాలు, దీంట్లో కింద మనం వేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్. ఇవి కొన్ని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇన్ని పక్కన పెట్టుకోండి. కారం 2 స్పూన్లు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, పసుపు చిటికెడు, గరం మసాలా 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు పడుతుంది. ఫుల్గా వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు. ఈ పెరుగు గడ్డ పెరుగు ఇలా వేసేసుకోవాలి. ఇది ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఈ ఫ్రై ఆనియన్స్ అన్నది దీంట్లోకి బాగా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. ఇందాక మనం ఈ ఆనియన్స్ వేపుకున్నాం. ఈ ఆయిల్ వేపుకున్నదే దీంట్లో పోసుకోవాలి. అప్పుడే టేస్ట్ వచ్చింది బిర్యానీకి.
ఆయిల్ పోసుకుందాం. దీంట్లోకి బ్లాక్ యాలకులు వేసుకుందాం, 3 వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో ఇందాకే నిమ్మకాయ చిన్న సైజు పిండుకొని ఇలా రసం తీసుకొని గింజలు తీసేసి దీంట్లో వేసుకోవాలి. గింజలు ఉన్నాయి, ఇలా గింజలు వస్తే మళ్ళీ తీసుకొని పక్కన వేసుకోవాలి. వస్తే అక్కడక్కడ గింజలు తీసుకొని పక్కన ఇలా మ్యారినేట్ చేసుకొని ఇది ఒక 10 నిమిషాలు, పావు గంట ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక దాకా పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఇగో ఇప్పుడు దీనికి సగానికి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీకి 3 కేజీ రైస్ ఇలా గంట ముందు 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గంట ముందు నానాలి. నానిన బియ్యం పక్కన ఉంచుకుని దీంట్లోకి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఒక 10 లవంగాయలు, ఒక 5 యాలకులు, ఒక 6-7 మిరియాలు, అనాస పువ్వు, ఇది జాపత్రి, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో కొంచెం పుదీనా, ఇది కొంచెం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిలాడింది రైస్ కూడా చెదగదు, మెత్తగా అవ్వదు. దీంట్లోకి ఒక నిమ్మ చెక్క ఇలా పిండుకొని వేసుకోవాలి. ఉప్పు, సముద్రంలో ఉప్పు ఎలా ఉంటుంది, అంత ఉప్పుగా ఉండాలి. అంత ఉప్పుగా ఉంటేనే రైస్ బాగా పట్టింది. ఇప్పుడు దీన్ని కూర పెట్టుకుందాం. ఇది బాగా మరగాలి. కూర పెట్టుకుందాం. ఇప్పుడు ఎసరు మరిగిందో లేదో చూసుకుందాం. బాగా మరిగింది ఎసరు. బియ్యం వాటర్ అన్నీ వంపుకొని ఇలా పెట్టుకొని అది దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. అద్దాక కలపకూడదు, రైస్ అన్నది ఇరికిపోతుంది. ఇలాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం. హాఫ్ బాయిల్ చేయాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం.
కొంచెం ఉడకాలి. ఇది 70% ఉడికితే చాలు. ఈ 70% ఉడికినప్పుడు దీన్ని దమ్ములోకి వేసుకోవాలి. ఇంకాస్త ఉడికితే సరిపోతుంది. కింద హీట్ మాడకుండా ఇలా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇనపని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దమ్ముకు పెట్టుకోవాలి. ఇనపని పెట్టుకోవడం వల్ల దమ్ము అయ్యింది, మాడదు. ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకుందాం. ప్యాన్ దగ్గర పెట్టుకుందాం. కొంచెం వేడి వేడి వాటర్ దీంట్లో పోసుకుందాం. ఎందుకంటే చికెన్ బాయిల్ అయింది, మెత్తగా ఉడికింది, సరిపోతుంది ఆ వాటర్. రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా 70% ఉడికితే చాలు, ఇలా ముక్క అవుతే చాలు. ఇప్పుడు ఈ రైస్ అన్నది ఇలా జల్లెడతో ఇలా తీసుకొని ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకోవాలి. లేయర్ వేసుకున్నాక దీంట్లో కింద ఫ్రై ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, కొన్ని ఈ ఫ్రై ఆనియన్స్ ఇలాగా వేసుకోవాలి ఫ్రెండ్. ఇలా లేయర్ ఇలా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది నెయ్యి కాచి చల్లారి పెట్టుకున్నాం. ఈ నెయ్యి అన్నది దీంట్లో ఇలాగ వేసుకోవాలి. సైడ్ అంతా వేసుకొని ఇలా ప్రతి లేయర్కి ఇలా వేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక లాస్ట్లో కూడా ఇలా ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఉన్న నెయ్యి మొత్తం పోసుకుంటే సైడ్లో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని దమ్ పెట్టుకుందాం. దీని మీద బరువు పెట్టుకొని ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా ఉడికిపోతే చాలు, అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దమ్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ. ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. వేడిగా తింటే సర్వ్ చేసుకొని దీంట్లోకి పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ కట్టా కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు వస్తాయి.